హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మన ఛానల్లో స్మార్ట్ ఫోన్స్ గురించి ఏ వీడియో చేసినా ఆ వీడియోస్ అన్నింటి కింద కామన్గా ఒక కామెంట్ అయితే కనిపిస్తుంటుంది. అదేంటంటే 15,000 లోపు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేయమని. నాకు తెలిసి మిగతా ఛానల్స్ వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అనుకుంటా. ఎందుకంటే ఎక్కువ మంది మొబైల్స్ గురించి సెర్చ్ చేసేది, ఎక్కువగా సేల్స్ జరిగేది ఈ బడ్జెట్లోనే. అలాగే డిమాండ్ కూడా ఎక్కువగా ఈ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది. కాబట్టి దీని మీద సపరేట్గా ఒక వీడియో చేయాలని డిసైడ్ అయ్యి ప్రస్తుతానికి మార్కెట్లో ఈ ప్రైస్ రేంజ్లో అవైలబుల్లో ఉన్న మొబైల్స్ అన్నీ చెక్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మొబైల్స్ అన్నిటి గురించి స్టడీ చేసి ఈ లిస్ట్ తయారు చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఇది మన ఛానల్ ఫాలోవర్స్కి చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీలో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సాడ్లీ ఈ ప్రైస్ రేంజ్లో అన్ని అవసరాలకి సరిపోయేది, అందరికీ సూట్ అయ్యేది ఒకే ఒక మొబైల్ సజెస్ట్ చేయడం అంటే అది జరిగే పని కాదు. అలాగని ఎక్కువ మోడల్స్ చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. సింపుల్గా షార్ట్ లిస్ట్ చేసిన ఒక 3 మోడల్స్ అయితే ఈ లిస్ట్లో నేను మీకు చెప్తాను. ఏ ప్రైస్ రేంజ్లో అయినా అందరూ కావాలనుకునేది బెస్ట్ కెమెరా, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ గేమింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్, డిజైన్, బెస్ట్ బ్రాండ్, అదేవిధంగా బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. కాబట్టి నేనైతే డిఫరెంట్ అవసరాలకి ఒక 3 బెస్ట్ మొబైల్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. వీటిలో మీకు సూట్ అయ్యే మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ వీడియో చేసేటప్పటికి ఆన్లైన్లో ఆఫర్స్ ఏం లేవు. ఇప్పుడున్న ప్రైసెస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీరు ఆఫర్స్ ఉన్న టైంలో కానీ లేదా ఏదైనా కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకున్నా కానీ మీకు ఇవే మోడల్స్ ఇంకా తక్కువ ప్రైస్కి దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఒక్క విషయం అయితే మీరు గుర్తుంచుకోండి, నెగిటివ్ పాయింట్స్ లేని మొబైల్ అంటూ ఉండదు. ఈ బడ్జెట్లోనే కాదు, ఒక 20,000 to 25,000 మొబైల్స్లో కూడా మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఎక్కువసేపు కెమెరా ఆన్ చేసి ఉంచినా, ఎక్కువసేపు గేమింగ్ ఆడినా, మొబైల్ హీట్ అవ్వడం, లేకపోతే చాలా రేర్ కండిషన్స్లో మొబైల్ హ్యాంగ్ అవ్వడం లాంటివి కూడా చాలా కామన్ అని గుర్తుంచుకోండి. ఇక ఈ లిస్ట్లో మనం ఫస్ట్ ఒక ఆల్రౌండర్ మొబైల్ని అయితే చూద్దాము. అదే నథింగ్ వాళ్ళ CMF Phone 1. ఇది చాలా యూనిక్ డిజైన్తో వస్తుంది. రెగ్యులర్ ఆండ్రాయిడ్ డివైజెస్తో బోర్ కొట్టేసిన వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. దీని ప్రైస్ కూడా ఒక 14,500 లోపు ఉంటుంది. అలాగే దీని డిస్ప్లే 2000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. దీన్ని వీళ్ళు క్లీన్ ఆండ్రాయిడ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎలాంటి బ్లోట్వేర్ కానీ అన్వాంటెడ్ యాడ్స్ లాంటివి లేకుండా ఉంటుందన్నమాట. ఇది చాలా డిఫరెంట్ డిజైన్తో వస్తుంది. దీని బ్యాక్ సైడ్ బాడీని రిమూవ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అవసరమైతే, కానీ దీన్ని మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కెమెరాస్ విషయానికి వచ్చేటప్పటికి 4K రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్లో OIS లేకపోవడం అనేది ఓకే. మీకు బాగా స్టెబిలిటీ ఉన్న వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే తప్ప నార్మల్ వీడియో రికార్డింగ్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఇందులో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ CMF Phone 1లో అన్నిటికంటే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఛార్జర్ ఏదైనా వాడుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా హీటింగ్ ఇష్యూస్ వచ్చినా లేదా ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కకపోయినా మనం ఈ మొబైల్ కోసం సపరేట్గా ఒక ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో 6.67 inches AMOLED స్క్రీను, Full HD+ డిస్ప్లేతో, 2000 nits పీక్ బ్రైట్నెస్తో, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చి MediaTek Dimensity 7300 ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాస్ వచ్చి 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ కెమెరా సెటప్. ఫ్రంట్ కెమెరా 16 MP వస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే ఈ బడ్జెట్లో మీరు ఒక మొబైల్ కొనేటప్పుడు నేను కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కాకపోయినా మ్యాక్సిమం ఫీచర్స్ మీ మొబైల్లో ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి 50 MP కెమెరా ఉండాలి. అలాగే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేటివి 5 lakhs పైన ఉండేట్లు చూసుకోండి. మీరు ఈ మొబైల్ యొక్క పేరుని గూగుల్లో సెర్చ్ చేసి AnTuTu స్కోర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక వాల్యూ అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే ఉండేట్లు చూసుకోండి. ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ అంటే 45 watts ఛార్జింగ్ కానీ, IP రేటింగ్ కానీ ఇలాంటివన్నీ సెకండరీ, కానీ మెయిన్గా ఈ 3 ఫీచర్స్ మాత్రం ఉండేట్లు చూసుకోండి. నెక్స్ట్ మనం గేమింగ్ కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ చూసుకోవాలన్నట్లయితే Realme Narzo 70 టర్బో మొబైల్ అందుబాటులో ఉంది. 15,000 లోపు ప్రైస్ రేంజ్లో హెవీ గేమింగ్ విత్ 90 frames/second సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే థ్రాట్లింగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు అన్నమాట. అలాగే ఇందులో UFS 3.1తో పాటు 2000 nits పీక్ బ్రైట్నెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్కి 90 FPS సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఓవరాల్ రిఫ్రెష్ రేటు 120 frames/second అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ ప్రైస్ రేంజ్లో స్పెషల్ ఫీచర్స్. అలాగే ఈ మొబైల్కి ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కెమెరా క్వాలిటీ యావరేజ్గానే ఉంటుంది. 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఈ రియల్మీ వాళ్ళ మొబైల్స్లో బ్లోట్వేర్ అయితే ఉంటుంది. అంటే అన్వాంటెడ్ యాప్స్ ఉంటాయి, వాటి నుంచి అన్వాంటెడ్ యాడ్స్ కూడా వస్తుంటాయి. ఒక రియల్మీలోనే కాదు, ఈ ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్లో ఇది చాలా కామన్ అనమాట.
మిడ్ రేంజ్ మొబైల్స్లో కూడా ఈ బ్లోట్వేర్ అనేది చాలా కామన్గా ఉంటుంటుంది అన్ని మొబైల్స్లో. ఇక పర్ఫార్మెన్స్ విషయంలో కూడా రియల్మీ నార్జో 70 టర్బో అనే మొబైల్ నథింగ్ వల్ల CMF ఫోన్ 1తో పోటీ పడగలదు. ఈ రెండు కూడా మంచి మొబైల్సే, కాకపోతే CMF ఫోన్ 1లో బాక్స్లో ఛార్జర్ ఉండదు. ఈ రియల్మీ నార్జో 70 టర్బోలో బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్ ప్లస్ HDR10+ డిస్ప్లేతో వస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా ప్లస్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 5000 mAh బ్యాటరీ, 45 watts ఛార్జింగ్ సపోర్ట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో పాటు మంచి కెమెరా ఉన్న మొబైల్ కావాలనుకుంటే Samsung Galaxy M35 అవైలబుల్గా ఉంది. దీని రేట్ అయితే కొంచెం మారుతూ ఉంటుంది. 15,000 లోపు అవైలబుల్లో ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోండి. ఇందులో బ్రాండ్ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. శాంసంగ్ వల్ల కెమెరా ఆప్టిమైజేషన్ వల్ల కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో పర్ఫార్మెన్స్ బెస్ట్ అని చెప్పలేం, కానీ ఫొటోస్, వీడియో క్వాలిటీ మాత్రం బాగుంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ మొబైల్లో బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండిట్లో 4K రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్లో OIS అనేది ఒక మంచి ఫీచర్ అనే చెప్పుకోవాలి. ఇక స్క్రీన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. ఈ మొబైల్లో స్టీరియో స్పీకర్స్తో పాటు 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈజీగా ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇందులో 4 to 5 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ మొబైల్లో స్పెషాలిటీస్. ఇక మైనస్ పాయింట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో బెజల్స్ పెద్దగా ఉంటాయి. ప్లస్ మొబైల్ కూడా మరీ అంత స్లిమ్ ఏం కాదు, కొంచెం లావుగానే ఉంటుంది. ఈ మొబైల్కి కూడా బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే ఇందులో Exynos ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హీటింగ్ ఇష్యూస్ అయితే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయండి. దీని బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. ఈ మొబైల్ మీకు 15,000 లోపు అవైలబుల్లో ఉంటే మంచి డీల్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ 6.6 ఇంచెస్ సూపర్ AMOLED కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 nits పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రాసెసర్ Exynos 1380 ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో కెమెరా ప్లస్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ విత్ 25 watt ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చెప్పిన ఈ లిస్టులోని మొబైల్స్ కంటే బెటర్ మొబైల్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నాయని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వ్యూవర్స్ కూడా చూసి తెలుసుకుంటారు. ఇలాంటి బెస్ట్ ఆప్షన్స్ నేను మన ఛానల్లో రెగ్యులర్గా మీకు సజెస్ట్ చేస్తుంటాను. అలాగే ఎన్నో రకాలైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.